హాయ్ అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఫోటోషాప్లో మనము తెలుగు ఫాంట్ అనేది ఎలా వాడతాము. చాలామందికి తెలుగు టైప్ చేస్తే తెలుగు రాకుండా ఉంటుంది. ఆ సెట్టింగ్స్ అనేది ఎలా చేస్తామనేసి చూసాం. ఎడిట్లోకి వెళ్ళాక కింద లాస్ట్లో చూసినారంటే ప్రిఫరెన్స్ అనేసి ఉంటుంది. ప్రిఫరెన్సెస్లో టైప్కి వెళ్ళినాక అక్కడ చూసినారంటే మనకు లాటిన్ అనేది ఫస్ట్ సెలెక్షన్లో ఉంటుంది. దాంట్లో వరల్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక గూగుల్ ఇన్పుట్ టూల్ అనేసి గూగుల్లో సెర్చ్ చేసినారంటే వస్తుంది. అది డౌన్లోడ్ చేసుకోండి. దెన్ ఆ టూల్లో తెలుగు సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైతే టైప్ చేస్తారో అది తెలుగు ఫాంట్కి కన్వర్ట్ అవుతుంది. మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇప్పుడు నేను ఏదైతే అక్కడ టైప్ చేస్తున్నానో అది తెలుగుకి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, దాంట్లో ఫాంట్ కూడా మనకు ఫాంట్ స్టైల్స్ కావాలంటే ఫాంట్ స్టైల్ సపరేటు, మనకు తెలుగు ఫాంట్ రావడం అనేది సపరేట్. ఇక్కడ మనము తెలుగు ఫాంట్ చూస్తున్నాం, ఫాంట్ స్టైల్ చూస్తున్నాం. ఫాంట్ స్టైల్ ఇప్పుడు నేను ఫాంట్ స్టైల్ కావాలంటే మీకు మార్చి చూపిస్తాను చూడండి. దుర్గా అనే దానికి ఫాంట్ స్టైల్ మారుస్తాను చూడండి. ఇది ఫాంట్ స్టైల్. ఫాంటే మనకు తెలుగులో కావాలంటే దానికోసం మనం ఫస్ట్ ఎడిట్లోకి వెళ్ళాలా. ఎడిట్లో ప్రిఫరెన్సెస్లో టైప్కి వెళ్ళి టైప్లో మనము సెకండ్ వన్ వరల్డ్ సెలెక్షన్ అనేసి ఉంటుంది. WORLD వరల్డ్. ఫస్ట్ లాటిన్లో ఉంటుంది. లాటిన్ నుంచి మనం వరల్డ్కి మార్చుకున్నామంటే తెలుగు అనేది మనకు టైప్ అవుతుంది. సింపుల్గా లేటెస్ట్ వర్షన్స్లో ఇలా తెలుగు అనేది మీరు టైప్ చేసుకోవచ్చు. అది చూపించడం కోసమే నేను ఈ వీడియో అయితే చేశాను. మ్యాక్సిమం మీకు అందరికీ అర్థమైంటుంది అనుకుంటాను. నేను ఇంకొక వర్డ్ లర్న్ విత్ DP అనేది టైప్ చేశాను చూడండి. గూగుల్ ఇన్పుట్ టూల్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకున్నారంటే ఇక్కడే టైప్ చేసుకోవచ్చు. లేకపోతే గూగుల్కి వెళ్ళి మీరు ఇంగ్లీష్లో టైప్ చేసి ట్రాన్స్లేట్ చేసుకొని దాన్ని తెచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఒక ఆప్షన్ ఉంది మనకి. జస్ట్ మనము గూగుల్కి వెళ్తాం, ఇంగ్లీష్ టు తెలుగు అని సెర్చ్ చేస్తాం. ఫస్ట్ ఇంగ్లీష్లో ఏది కావాలో అది టైప్ చేసుకుంటాం. దాన్ని ట్రాన్స్లేట్ కొట్టినామంటే తెలుగుకి ట్రాన్స్లేట్ అవుతుంది. దాన్ని అట్లే కాపీ చేసుకొని తెచ్చి ఇక్కడ పేస్ట్ చేసినామంటే అట్లే పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను లర్న్ విత్ DP అనేది టైప్ చేసినాను చూడండి. ఇలా మీకు ఎలా కావాలంటే అలా మీరు తెలుగులో అనేది టైప్ చేసుకోవచ్చు. ఫాంట్ స్టైల్స్ అనేది మీరు గూగుల్లోకి వెళ్ళి ఫాంట్ స్టైల్ ఏ స్టైల్ కావాలో అది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నారంటే ఆ ఫాంట్ స్టైల్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. తెలుగు ఫాంట్ కావాలంటే ఈ వీడియో అయితే మీకు మ్యాక్సిమం యూస్ అయి ఉంటుంది. మీ అందరికీ థ్యాంక్ యూ. ఇంతవరకు వీడియో చూస్తున్నారంటే మీరు ఎంత ఇంట్రెస్టెడ్ అని అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లర్న్ విత్ DP.